హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. హాయ్, ఐఎమ్ ఏ న్యూ సైంటిస్ట్ ఓల్డ్ టైమ్. కొత్త కొత్త పరిశోధనలతో కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాను. ఇది అబ్బో చిన్న జాడి. ఏంటి ఇక్కడ ఏదో విగ్రహంలా ఉంది కదలకుండా. అక్షయ్ మా బాబాయ్లా ఉంది. కొంపేసి చెక్కారేంటి ఎవరన్నా? అబ్బో చూడండి రంధ్రాలు కూడా ఉన్నాయి. అయ్య బాబాయ్ ముక్కులో రంధ్రాలు కూడా ఉన్నాయి. బాబాయ్ నువ్వా? సన్నాసి ఏంటో పిచ్చి చేస్తున్నా. నీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేను సైంటిస్ట్ రీసెంట్ గా. సైంటిస్ట్? యా. అబ్బు ఏం కనిపెట్టావు? మొన్న నువ్వు అడిగినప్పుడు ఎరా పెట్టెలో ఎంత ఉన్నాయి లెక్క పెట్టంటే కనిపెట్టలేదా? మొన్న నువ్వు గిన్నె అడిగావు, వెంటనే కనిపెట్టి ఇవ్వలేదా? గట్ట తీసుకెళ్లి పారేసుకోకూడదు ఎక్కడో. అయ్యో అది కూడా తెలుసు బాబాయ్. నీకు తెలియట్లేదు బాబాయ్, అసలు నేను ఎన్ని కనిపెడదాం అనుకున్నాను అందరూ ముందే కనిపెట్టేశారు. రీసెంట్ గా నేను టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నా, ఆల్రెడీ గ్రహం బెల్ కనిపెట్టేశాను. తలకాయ గ్రహణం బెల్ కాదు, గ్రహం బెల్. ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు యాక్చువల్ నేను పెట్టాను ఆ పేరు. రీసెంట్ గా బర్త్డే రోజు తను మార్చుకున్నారు, వాళ్ళ మా మమ్మీ మార్చుకోమందంట. దాని తర్వాత నేను యాక్చువల్లీ గాలి ఎగిరేది ఉంటది కదా, దాన్ని మీరంతా విమానం అంటున్నారు, మేమంతా ఏమనే వాళ్ళం అంటే గాలి మోటార్ అనేవాళ్ళం. దాన్ని నేను యాక్చువల్లీ నేను చదువుకునే రోజులో నా ఫ్రెండ్ పక్క బెంచ్ లో ఉండేవాడు, రైతు సోదరులని ఇద్దరు మంచి క్లోజ్ ఇద్దరం. రైట్ రైట్ దుంపదగా ఆలు పేర్లు మీరు చెప్పలేదండి బాబాయ్ కనీసం నాకు. ఇదన్నీ కాదని చెప్పేసి శుభ్రం కంప్యూటర్ కనిపెడదాం అనుకుంటే ఆ చార్లెస్ బాబురావు ఉన్నావు కదా, బాబురావు గారు ఆడి కనిపెడు. చార్లెస్ బాబేజ్. ఎందుకు బాబాయ్, ఎందుకు ఇంత తొందర వీళ్ళకి నాకు తెలియక అడుగుతా ముందే కనిపెట్టేయడం? నీలాంటి మహామేధావు పుడతారని వాళ్ళకి తెలియదు కదా, నాకంటూ ఒకటి వదిలేయాలి కదా. అరే ఇప్పుడు నేను కనిపెట్టడానికి ఏమున్నాయి, ఇంకా అన్ని వాళ్ళు ఎవరి కాళ్ళు కనిపెట్టుకుంటూ పోతే, అందుకని చెప్పి కొత్తగా విశ్లేషిస్తున్నా. నిమిషం ఆగు బాబాయ్, ఈ చెయ్యి ఎలా లేచిందని పరిశోధిస్తున్నా. పరిశోధించనక్కడ లేచిన చెయ్యి కింద పడుతుంది కదా. అవునా? ఎలా పడుతుందంటే ఇలా పడుతుంది. అర్థమైందా? ఇది కూడా కనిపెట్టినట్టున్నాడు. ఎవడో తెలుసా? ఎవరు? ఇందాక ఏదో చెప్పావు కదా నువ్వు, ఓల్డ్ టన్ ఏదో అన్నావు. ఓల్డ్ టన్ న్యూటన్. న్యూటన్ న్యూటన్ అనేవాడు. న్యూటన్ న్యూటన్ ఎవరు తెలుసా? ఎవరో తెలుసా నీకు? న్యూటన్ ఎవరు తెలీదా? మంచి సైంటిస్ట్. కనిపెట్టాలనుకుంటున్నావు, కనిపెడతావా? అయితే ఏదో సుబ్బారావు గారిది దొండపోతు 3 నెలల నుంచి కనిపెట్టలేదంట. అది ఎక్కడ ఉందో కనిపెట్టి. అలాంటి చీప్ విషయాలు నేను కనిపెట్టాను. నేను కనిపెట్టే ఎలా ఉంటాయి అనుకుంటున్నావు? ఈ వాచ్ లో ముళ్ళు ఎట్లా తిరుగుతుంది, నువ్వు తిన్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది. గొప్ప గొప్ప సైంటిస్ట్ విషయాలు బాబాయ్ ఇవన్నీ. నీకు తెలిసో తెలీదు, అసలు ఈ సృష్టిలో మనకి తెలియని వింత వింత విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఇంత విత్తనంకి ఇంత పెద్ద చెట్టు ఎలా వస్తుంది? నేను స్టడీ చేయబోతున్నా. అది కూడా కనిపెట్టింది నువ్వేనా? కనిపెట్టలేదు, కనిపెట్టబోతున్నా. ఇంకో విషయం చెప్పనా, మనం ఫోన్ చేస్తే ఇంకొకరు ఫోన్ ఎలా మోగుతుంది? అందరికంటే గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరో తెలుసా? అంటే ఇందాక మాట చెప్పేది, ఎంత గింజో విత్తనమో అలా నేల మీద పడేస్తే అది చెట్టు అవుతుంది, మళ్ళీ కాయలు కాస్తుందని. మనమే. వాడు అందరికంటే గ్రేట్ సైంటిస్ట్. ఎవరు? వాడే దేవుడు. దేవుడు. బాబాయ్ నీకు తెలియట్లేదు బాబాయ్, సైంటిస్ట్ అయితే ఎంత మంది మన చుట్టూ తిరుగుతారు తెలుసా? అంతేకాదు వాళ్ళ బాబులు పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. అవునవును, నీ మీద కంప్లైంట్ ఇవ్వడం. బాబాయ్ అసలు సైంటిస్ట్ అంటే ఏమనుకుంటున్నావు? ఏంటి? ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టిన వాడు సైంటిస్ట్. అవును, నేను కూడా కనిపెడదాం అనుకుంటున్నాను. ముందు సింహాసనం నుంచి దిగుతావా, ఎరగొట్టమంటావా? ఎవరిని కుర్చీ వద్దులే బాబాయ్, కుర్చీ ఎందుకు కొట్టారా? వెలువడి డబ్బేసి కొనుక్కున్నారు కదా, దాన్ని బాబాయ్. సైంటిస్ట్ అంటే నాకు గుర్తుకొచ్చింది, ఆ మధ్యలో ఒక సైంటిస్ట్ ఒక 20 years ఒక గదిలోకి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలియదు కానీ ఒక అద్భుతాన్ని సృష్టిద్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయి 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు బాబా. పాపం ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి పాలు తాగే పాప కాస్త బీరు తాగే ఏదుకొచ్చేసింది. కనిపెట్టాడు అదే బాబాయ్, ఇప్పుడున్న సైంటిస్టులు అంతా అదే గడ్డాలు మీసాలు పెంచుకొని 22 ఏళ్ళు ఆయన గదిలో ఏం చేశాడు అనేది కనిపెట్టడానికి పోతే మీ బాబు కూడా నీ గురించి మా బాబు నేనేం చేస్తున్నావు కనిపెడతాను. 20 ఏళ్ళు బాబాయ్ హోటల్లో చేరాడు, కనిపెట్టింది ఏమిటి, కొత్తగా చేసింది ఏమిటనే మీ బాబు కూడా. అర్థమైంది. ఏదైనా కనిపెట్టాలంటే మనిషికి జ్ఞానం ఉండాలి. చెప్పు, ఎక్కడుంటుంది చెప్పు. ₹1 ఎక్కువైనా పర్లేదు, రూపాయి తక్కువైనా కొని పడేద్దాం. తలకాయ జ్ఞానం అనేది డబ్బిచ్చి కొనుక్కునేది కాదు, దానంతా అది మనిషి కృషి వల్ల పెంచుకునేది. అది ఎక్కడ దొరుకుతుంది? అది కూడా ఎక్కడో తెలీదా? ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది. కృషి అంటే కష్టపడి పని చేయడం, ఈ పనికి మాలిన పనులన్నీ మానేయడం, ఏదో దాని మీద చేస్త పెట్టడం.
బాబాయ్ ఈ బూతులు అర్థం నుంచి చూస్తుంటే నువ్వు భలే కనపడుతున్నావు బాబాయ్. నీ తలకాయ ఆ? అది బూతులు అర్థం కదా, భూత అర్థము. ఏదైనా చిన్న వస్తువుని పెద్దదిగా చూడడానికి ఉపయోగించేదాన్ని భూత అర్థం అంటారు. అర్థమైందిలే బాబాయ్. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు సృష్టి అనేది చాలా గొప్పది బాబాయ్. అందుకే నేను రీసెర్చ్ చేసుకుంటూ ఈ కొబ్బరికాయ ఏంటి, కొబ్బరికాయలోకి నీళ్ళు వెళ్ళాయి, ఆ కొబ్బరి బొండంలో కొబ్బరి ఎలా వచ్చింది అనేది నేను బాగా సైంటిస్ట్ చేసి ఒక పుస్తకం రా. అది భగవంతుడు సృష్టించాడు. అందుకే సలలితముగా నారికేళ సలిలము భంగిన్. బాగుంది. కన్నడ కదా ఇది? కాదు మరి సంస్కృతం. ఓయమ్మో. సలలితముగా నారికేళ సలిలము భంగిన్. అది అంటే కొబ్బరికాయలకు నీళ్లు ఎలా వస్తాయో మనకు తెలియదు. అవును. అది బాగా ముదిరిపోయిన తర్వాత నీళ్లు ఏమైపోతాయి అంతకంటే తెలియదు. అంతేగా. కొబ్బరికాయ వచ్చింది ఓ పంచాంతం అయ్యాలా ఏంటో కొబ్బరి ఆవకాయరా. కొబ్బరి ఆవకాయ ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకోవాలి ముందు. అర్థమైందా? ఎండు కొబ్బరి ఉంటుంది తీసుకో. వెరీ గుడ్. దీన్ని తిరుగు మీద ఉంది కదా, ఎదురుకుండా చూడు. ఉంది కదా, తీసుకున్నావు కదా. ఓకే, ఈ చెక్క దాని మీద పెట్టి తురుము గట్టిగా. అటు ఇటు అడ్డదరంగా బుర్ర ఉపయోగించడం కదా, కాస్త కండబలం కండరాలు ఉపయోగించాలి. తురుము గట్టిగా పట్టుకుంటాలే, నేను గట్టిగా పట్టుకుంటాలే. జారి పడుతున్నావు అందుకని. ఏం చేస్తావు? గట్టిగా తురుమురా. శక్తి సరిపడలేదా? చెమటలు కారుస్తున్నావా? రేయ్, నీకున్న శక్తి ఏర్పడుతుందో నాకు తెలుసురా. అందుకే ఆల్రెడీ తురుముని కొబ్బరి రెడీగా పెట్టా. ముందే చెప్పొచ్చుగా. ముందే చెప్తే నీకు ఎలా తెలుస్తుందిగా. ఇది తురిమిన కొబ్బరి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకో. వెరీ గుడ్. అక్కడ పెట్టు. ఆల్రెడీ కొబ్బరి ఉంది కదా, వెయ్యి. కారము, జాత కళలో పడుతుంది. ఆవు పొడి. రైట్. నెక్స్ట్ ఉప్పు. వేసావా? ఉప్పు వేసావా? అదేంటి పసుపు కొద్దిగానే పోయి చాలు జాత కలుపు. కలిపావా? వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలై. ఇప్పుడు ఆ ముక్కలకి కారం ఉప్పు అన్ని అంటేలాగా కలుపు బాగా. ఇది ఇంచుమించు మామూలు ఆవకాయలాగే పెడతాం, కాకపోతే కొబ్బరి వేసినందువల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా కొంచెం కమ్మతనం వస్తుంది అన్నమాట. అది విశేషం దీంట్లో. ఇప్పుడు మహత్తరంగా నూనె తీసుకో. మహత్తరంగా నూనె. అది కలుపు. అది వెరీ గుడ్. ముందు దీన్ని ఏం చేస్తామంటే జాగ్రత్తగా సీసాలో పెట్టి ఆ తర్వాత పైన నూనె పోతు. కానీ అసలు ఈ జాడీ ఎవరు కనిపెట్టారు బాబాయ్? మళ్ళీ కనిపెట్టారు కానీ ఆ జాడీ సీసా. ఇప్పుడు నువ్వు ఉప్పు తీసేవు చూడు, దాన్ని జాడీ అంటారు. అది జాడీకి సీసాకి తేడా ఉంది కదా. ఉంది. ఇది గాజు పదార్థం. వెరీ గుడ్. తీసేయి. ఇప్పుడు దీంట్లో చక్కగా పైన కాస్తంత నూనె పోసుకో. మిగతా ఆవకాయల్లో పోసినంత నూనె పోయినక్కర్లేదు. ఇది కాస్త ఊరిన తర్వాత కావాలంటే అప్పుడు మళ్ళీ నూనె వేసుకున్నా పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. కొబ్బరి కలిపి ఒకసారి షేక్ చేయి బాటిల్. అది ఓకే, అంతే అయిపోయింది. అది బాబాయ్
నేను ఒక గొప్ప విషయాన్ని అడుగుతాను, నువ్వు చెప్తావో లేదో చూద్దాం. అంత గొప్ప విషయం అయితే నేను చెప్పగలను లేదు, నాకేం తెలుసు. ఇప్పటివరకు దాన్ని అసలు ఎవరు కనిపెట్టలేకపోయారు తెలుసా? చెప్పు. కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. నో 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 నో, గుడ్డు ముందు. ఎందుకంటే గుడ్లో నుంచి కోడి వస్తుంది కాబట్టి గుడ్డే ముందు. అలాగా గుడ్డుని పెట్టేది ఎవరు? కోడే కదా, అందుకని కోడే ముందు. లేదు లేదు లేదు, మరి గుడ్డు లేకపోతే కోడి ఎక్కడి నుంచి వస్తుంది? అది కోడి లేకుండా గుడ్డు. ఇది కరెక్ట్ గా. నేను అర్జెంట్ గా వెళ్ళి నా లాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేసి వస్తాను. 1,00,000 రూపాయలు కొట్టి చెప్తా. 1,00,000 రూపాయలు ఎందుకురా? మరి ఈ విషయాన్ని కనిపెట్టాలి కదా మనం. దీన్ని కనిపెట్టడానికి కావాల్సింది జ్ఞానం, డబ్బులు కాదు. డబ్బులు కావాలి బాబాయ్. ఒక 100 కోళ్ళు కొనాలి, ఒక 100 కోడిగుడ్లు కొనాలి, కొని అందులో నుంచి ఇందులో నుంచి అందులో. అమ్మో ట్రంక్ పెట్టాడు. ఏమి లేవా అసలు? ఇవన్నీ కాదు బాబాయ్, నువ్వు డబ్బులు ఎక్కడ దాచి పెడతావు కనిపెట్టాలి. అది జీవితంలో నా ఏం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ నేను సాధించా. అమ్మో బాబాయ్, కోడి ముందా గుడ్డు ముందా అనేది నేను కనిపెట్టా. జూమ్ పెట్టుకోండి. ఈ హక్కులు అవి ఎవరైనా కొట్టేశారనుకో మామూలుగా ఉండదు చెప్తున్నా. కోడి ముందా గుడ్డు ముందా అంటే 3 థియరీలు రాశాను నేను. ముందు కొనేవాడు ముందు, ఇది ఫస్ట్ థియరీ. కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడి ముందు గుడ్డు వెనక. ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏది ముందు వండుకుంటే అదే ముందు. 3 థియరీలు బాబాయ్. ఈ 3 థియరీల మీద వెంటనే బుక్ రాసి వెంటనే పంపించాలి. ఎందుకంటే మనకి హక్కుల కోసం మనం జారీ చేసుకో. వీటన్నిటి మించి నేను కొత్త థియరీ కనిపెట్టా. ఏంటో? వీటన్నిటికంటే ముందు గాడిద గుడ్డు. గాడిద గుడ్డు అది ఎక్కడ దొరుకుద్ది? గాడ్ ది గుడ్. గాడ్ ఇస్ గుడ్. గాడ్ ది గుడ్. అదే గాడిద గుడ్. అంటే బాబాయ్ నీదో తీరి నా 3 మొత్తం 4, పక్కింటి ఆంటీ నవనీతాన్ని కలిపి మొత్తం 3, 4, 6, 7 తీరీలకు వెంటనే మనం పెంట్ హౌస్ హక్కుల గురించి జారీ చేసుకోవాలి. పెంట్ హౌస్ కాదు మరి పేటెంట్ హౌస్. అలా పేటెంట్ రైట్స్. బాబాయ్ ఈ నూనె ఎందుకు పెట్టావు ఇప్పుడు? నేను తెలుసుకోవాలి బాబాయ్ అర్జెంట్ గా. తెలుసుకోకర్లే, నేను చెప్తా కదా. ఏంటి? దేనికోసం? పాపం ఇన్ని థియరీలు కనిపెట్టి వచ్చావు కదా, నీకోసం అని చెప్పి మంచి పాలకూరతోటి పకోడీలు చేసి పెడదామని. అంటే ఇది నూనె అనమాట బాబాయ్. నేను భలే కనిపెట్టా. ఎంత పరువు ఉందో నీకు. నూనెలో పకోడీ వేస్తారు. ఇది రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి వెంటనే. అలాగే ఇక ముందు ఇక తీసుకోది. ఓహో, ఇప్పుడు బాగా దంచుడు కార్యక్రమం ఉందా ఏమన్నా? కనిపెట్టాలి కదా, తీసుకో. అదే ఈ రోల్ ఎవరు కనిపెట్టారు? వెరీ గుడ్. ఆగు. ఇగో ఏంటివి? ఇవి ధనియాలు. అబ్బా భలే కనిపెట్టావురా. ధనియాలా కాదా అంటే టెస్ట్ చేస్తాను ఇక్కడ. ఏంటి ఇవి? ఒక నిమిషం. ఇవి జీలకర్రలా ఉండే ఒక అద్భుతమైనటువంటి పదార్థాలు. ఇవి నీ తలకాయ. అర్థమైందా? అదో ఇందాక ఏదో కర్ర కర్ర అన్నవే, అది ఈ కర్ర. అబ్బా ఇది నాకు తెలుసు బాబాయ్. ఏంటో? ఇది నా ల్యాబ్ లో నేను టెస్ట్ చేసిన ఆల్రెడీ. దీన్ని బొబ్రాడ్ కర్ర అంటారు, తెలుగులో వచ్చేసి జీలకర్ర అంటారు. ఓహో, నేను కనిపెట్టా బాబోయ్. ఒక రకంగా కనిపెట్టట్లేదు నేను. అది అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఈ బాణాలు తీసుకో. ఏది? ఇది అక్కడ పెట్టుకో. పకోడీలు చేయడానికి అవసరమైన పిండి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బాగా మరిగింది అనుకో పకోడీలు బాగా రావు. అది ఏమిటది? ఇది వచ్చేసి మినపప్పు. మీ తలకాయ శనగపిండి. అవునులే, నువ్వేం చెప్తావు టెస్ట్ చేద్దామని. ఇది వచ్చేసి బియ్య పిండి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదేమిటిది? ఇది వచ్చేసి పసుపులా ఉందే. పసుపు లా ఉంది కాదు, పసుపే. పసుపే. వెరీ గుడ్. ఓకే, ఇదేంటి? ఇది ఉప్పు. వంట సోడా. అదే సోడా. వంట సోడా. బాగా జ్ఞాపకం చేసావు. ఇప్పుడు దాంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి కదా. వేయాలి కదా మరి. న్యాయంగా అయితే ఇందాక దంచిన దాంట్లో కలు ఉప్పు అంటారే, అదేనా వేయచ్చు. మరి అన్యాయం ఇప్పుడు వేరే ఉప్పు వేద్దామా? ఏం కొంపలిపోలేదు. ఉప్పు ఉప్పే కదా. ఒకటి చాలు 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 చాలు. ఇంకోటి వేస్తాం సగం. ఇంకొకటి ప్లీజ్, నాకు దేవుడి కోసం. నువ్వు ఒక్కటే తినాల్సి వస్తుంది. వద్దులే, ఇప్పుడు ఇది అంతా ఇందులో వేసేనా? ఏది? ఆగు ఆగు ఆగు. అలా వేసేయడం కాదు, ముందు నీళ్లు కలపొద్దురా దాంట్లో. కలపాలిగా. ఆగు, ఇంకా ఉంది కదా. కలిపితే ఏమవుతుందో ఇది. ఇదిగో ఇదేమిటి? ఇదేంటి? అది మన ఇది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ నీళ్లు తీసుకో, కొద్దిగా పోసి కలుపు.
ముందు ఆ దంచింది కూడా దాంట్లో వేసుకో. కాసి నీళ్లు పోసుకుని కలుపుకో. చేయి ఇప్పుడు కలుపు. పిండి పలచగానే ఉండాలి. ఎందుకని ఈ పాలకూర ఆకులు ఏవైతే ఉంటాయో వాటిలో ముంచి తీసి ఈ నూనెలో మనం వేస్తాం ఒకటి తీసి. చేయగలుగుతున్నా చెప్తా. ఇది పాలకూర కదా, దాన్ని ఆ పక్కన పెట్టు. ఈ ఆకులన్నీ అడ్డంగా ఒకసారి కట్ చేయి. ఓహో, మంచి ఆకులు భలే పట్టే బాబు ఎక్కడో. అంతే కదా, పాలకూర భలే ఉంది. ఇష్టంగా తినాలంటే కష్టపడి వెతుక్కోవాలి నాయన ఏదైనా. అది అయిపోయిందా? అది వేసేయి. దీంట్లో ఏంటంటే పిండి తక్కువ కనపడుతుంది, ఆకులే ఎక్కువగా వేగుతాయి. అర్థమైందా? అవును. ఈ ఐటమ్ యొక్క ప్రత్యేకత అది. అయిపోయిందా? ఓకే, వద్దా నేను వేస్తా. ఆగు, జల్లెడి గట్టి ఒకటి తీసుకో, దగ్గర పెట్టుకో ముందు. దాన్ని మొత్తం ఒక 3 అంచెలుగా మనం వేసుకోవాలి. తిరిగే వాటిని ఒక వాయిగా ముందు దీంట్లో తీసి వేసాయి, మళ్ళీ రెండోసారి మళ్ళీ వేద్దాం. ఎందుకంటే ఆకులో ఇంకా పచ్చితనం ఉందనుకో, అది కాస్త పోవాలి కదా, అందుకని రెండోసారి మళ్ళీ వేసుకోవాలి మనం. వేయి, ఇంకో వాయి వేయి. అది 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 కరెక్ట్ గా నూనెలోనే పడాలి. ఆ గట్టిలో కలిపి మళ్ళీ వాటిని తిరగాయి. తీసేయి. మళ్ళీ ఇంకో వాయి. వేగే కనుక ఇప్పుడు ఇవి కూడా అందులో వేసాయి. కరెక్ట్ గా ఒక 2.5 నిమిషాల్లో అది వేగిపోతుంది. ఓహో, ఎవరిది రే అలా అంటున్నప్పుడు శబ్దం రావాలంటే ఏంటి, వేగింది దాని మీద పడినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. పచ్చిగా ఉందనుకో తినలేము, పనికి రాదు. బాబాయ్ నేను గొప్ప ఇందాక ఆలోచించాను, నీకు ఒక విషయం చెప్తాను. ఏమిటో? ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవును, ఈ ఉల్లిపాయల్లో ఎన్ని పొరలు ఉంటాయి అనేది నేను ఇప్పుడు ప్రయోగాన్ని కొత్తగా స్టార్ట్ కనిపెట్టబోతున్నావా? యా అంటే అన్ని ఉల్లిపాయలకి కూడా ఎన్ని పొరలు ఉంటాయి నువ్వు కరెక్ట్ గా కనిపెట్టేస్తావు. 1 2 3 4 5 6 7 ఇది 1 8. నీ పొరలో ఎన్ని పిచ్చి ఆలోచన. ల్యాబ్ నుంచి హలో, ఎస్ యా
యా పోలీస్ ఓకే పోలీస్ స్టేషన్ కమింగ్ బాబాయ్, ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి విషయం తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది. నువ్వు రెడీగా ఉండు. ఆ పూలదండలు డప్పులు అని పెట్టుకుని, అయ్యి బాబాయ్ నాకు విగ్రహాలు పెట్టి రోజు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాబాయ్ జాగ్రత్త, నేను గొప్ప విషయం తెలుసుకోవడానికి వెళ్తాను. పోలడం లేదు రే, పిచ్చి నాకు ఏడోడు చచ్చిపోతున్నాడు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. 139 140 141 బాబాయ్ 143 144 145 5 66 ఏమైంది? ఇంకేముంటది, పోలీసు వాళ్ళు కాదు బాబాయ్, కొత్త ప్రయోగం చెప్పి వెళ్ళానా. కొత్త ప్రయోగం చేయడానికి ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడని అందరికి తెలిసిపోయింది. అది నవనీత మనవరాలు లేదు, చిన్న మనవరాలు గుమ్మడికాయ వేసుకుని ఉంటది. దాని రింగ్ అంట పుట్టలో పడిందట, చేవ పుట్టలో. ఇది ఎవరు చేస్తారు ఎవరు కనుకుంటారు అంటే నేను ఒక్కని దొరికాను. చెవుల పుట్టలో చేయబెట్టి మొత్తం గుడికాయ బాబాయ్. ఇంతకీ నాకు తెలియదు ఏంటంటే చీమ పుట్ట పాము పుట్ట అని కనుక్కోవడానికి మళ్ళీ వెళ్ళాలి. రాత్రి పుట్ట వెళ్ళాలి, రాత్రి పడుకోవడానికి వస్తుందిలే. పాము చీమైతే కుట్టి వదిలేసింది, పాము అనుకో కాటేస్తుంది. ఇక్కడ దాకా రావు, అటు నుంచి అడిపోతావు. అయిపోయిందా బాబాయ్, తినేద్దాం తొందరగా. తిన్నావా? దారిలోకి వచ్చావు ఎప్పటికి? దారిలోకి వచ్చాను. నువ్వు వెళ్ళడం కాదు కానీ నీ పిచ్చి నాకు పట్టుకుంది. ఉల్లిపాయ పొరలు ఎన్ని ఉన్నాయి? 149 149. ఒక్కొక్క ఉల్లిపాయలు ఒక్కొక్క పొరలు ఉంటాయి బాబాయ్, నువ్వు ఒకటివి. అరే ఈ పాటి జ్ఞానం ఇన్నాళ్ళకి నీకు వచ్చింది అనమాట. సంతోషం చేస్తుంది. ఓపిక లేదు. అవును ఓపిక లేదు కరెక్టే. ఎలా చేసావు జ్ఞాపకం ఉందా? చీమ పుట్టలో చేపెట్టేసరికి ఏమో అర్థం కావట్లేదు. ఈసారి నువ్వు చెప్పు. ఎన్ని చీమలు కొట్టే చెప్పు. 132. ఆడచీమ అయితే బాగా కుట్టేసింది బాబాయ్. ఈ ఒకసారి నువ్వు చెప్పు బాబాయ్, ఓపిక లేదు బాబాయ్. ఒకసారి నేను చెప్పనా? చెప్పేసి అయితే చెప్తాను జాగ్రత్తగా. ముందుగా కొబ్బరి ఆవకాయ చేసాం. కొబ్బరి ఆవకాయ ముందు ఒక బేసిన్ లో ఎండు కొబ్బరి తురుము, కారం, ఆవపిండి, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకుని చివరన మళ్లీ కాస్త నూనె వేసి ముక్కలకి బాగా పట్టేలా కలిపి ఒక గాజు జాడీలో వేసి మరి కాస్త నూనె పోసి ఒక 3-4 రోజుల పాటు ఊరనిస్తే కొబ్బరి ఆవకాయ తినడానికి రెడీ. ఓ అర్థమైందా? మీరు కూడా అలానే. అబ్బో ఇది అది మన పాలకూర పకోడీ. అవును, పాలకూర పకోడీ ఎలా చేసామంటే, పాలకూర పకోడీ ముందు ధనియాలు, వాము, జీలకర్ర ఈ 3 కలిపి బాగా దంచుకోవాలి. ఒక పొడిగా చేసుకున్న తర్వాత ఒక బేసిన్ లో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కొద్దిగా వంట సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, నీళ్లు పోసుకుని ధనియాల మిశ్రమం వేసి పిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలకూర ఆకుల్ని పిండిలో వేసి కలుపుకుని పకోడీలుగా వేసి అవి బాగా కరకరలాడేలాగా వేపుకుంటే పాలకూర పకోడీలు రెడీ. సూపర్ బాబాయ్. జాగ్రత్తగా తీసుకురా, వడ్డించు, తిందాం అని చెప్తా. బాబా మొత్తం గుట్టి పడేసాయి. ఇగో బాబాయ్ అన్నం కూడా తెచ్చా. ఇగో కొబ్బరి ఆవకాయ వేసుకో. పర్లేదులే బాబాయ్ అక్కడ ఉండని. అలా కాదురా, మనం తినే వస్తువు అమర్చుకునే పద్ధతిలో కూడా ఒక అందం ఉంటుంది. కానీ ముందు కొత్త ఆవకాయ రుచి చూద్దామా? పాలకూర పకోడీ బాగా ఉంది బాబాయ్. బాగుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో గౌతమ బుద్ధుడా ఇలా అంటున్నాయండి. కొబ్బరి ఆవకాయ చాలా బాగుంది బాబాయ్. డెఫినెట్లీ బాగుంటుంది. మనమే కనిపెట్టాం. ఇప్పుడు ఎన్ని ప్రయోగాలు పక్కన పెట్టేసి ఇంత రుచికరమైన ఆవకాయ పెట్టావు కాబట్టి ఈ వంటల మీద ప్రయోగం చేస్తే ఎలా ఉంటది అంటావు? అబ్బో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. అబ్బో ఇన్నాళ్ళకో దారిలో పడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ నాయనకి ఫోన్ చేస్తా. చేస్తే నీకెందుకు? వెరీ గుడ్. తెచ్చామను లక్షలు చెప్తా. ఎక్కడ ఎందుకు, ఇక్కడ నుంచే ప్రయోగం స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి. తిను పాలకూర పకోడీ. కొబ్బరి ఆవకాయ. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? గుర్తుకు రాలేదా? లాలీలాలో లాలీలాలో ఇంతమందిని చారదీసావే కుర్చీ వేసి, నన్ను మాత్రం ఎందుకు ఇలా గాలికి వదిలేసావు? మళ్ళీ మామిడి పళ్ళతో సాంబార్.
సరస్వతి రారా. నేను చూడబోయే సినిమా ఏంటి తెలుసా? రాత్రికో దయ్యం.